హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సరిత. నేను ఈరోజు మీకు హెయిర్కి వేసుకునే రబ్బర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో నేను తయారు చేసి చూపిస్తున్నాను. రోజ్ ఫ్లవర్ వచ్చేసి కామన్గా మనకి ₹1 రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి. ఆ బ్యాండ్కి మనము ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలి, రోజ్ ఫ్లవర్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనేది నేను సాటిన్ రిబ్బన్ ఉంది. ఇది సాటిన్ రిబ్బన్ చాలా రకాలుగా యూజ్ చేస్తాం మనము. సాటిన్ రిబ్బన్తో నేను ఏ విధంగా ఫ్లవర్ మేక్ చేస్తున్నానో చూడండి. రోజ్ ఫ్లవర్ అండి అది. ఈ రోజ్ ఫ్లవర్ని మేక్ చేసి మనము ఈ అగ్గిపెట్టె ఎందుకు కనిపిస్తుందా అని అనుకుంటున్నారు కదా, ఇందాక నుంచి ఈ పర్పసేనండి. నేను అది అంటించడం కోసం అని చెప్పేసి సాటిన్ రిబ్బన్ అంటించడం వల్ల ఏంటంటే చాలా స్టిక్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను మాచీస్ యూజ్ చేయడం జరిగింది, అగ్గిపెట్టె యూజ్ చేయడం జరిగింది. చూడండి అలా ఫ్లవర్ మేక్ అయింది, చూసారా? నా వీడియోలో చూపించిన విధంగా చూడండి ప్రాపర్గా చూసి. ఇక నేను ₹1 రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ ₹1 రబ్బర్ బ్యాండ్ని తీసుకొని దానికి నేను అటాచ్ చేసి కుట్టేశాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చూడండి. ₹1 బ్యాండ్ అండి అది. మామూలుగా వేసుకుంటే లుక్గా ఉండదని చెప్పేసి శారీ మ్యాచింగ్ మనం ఏ రకాలుగా అయినా కుట్టుకోవచ్చు. ఆ రెడ్ కలర్ దానికి నేను వెనకాల జస్ట్ కుట్టేశానండి. కుట్టడం వలన మేక్ అయిపోయింది. మనకి చాలా లుకింగ్గా ఉంటుంది. జడకు వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. రోజ్ ఫ్లవర్ పెట్టుకున్న లుకింగ్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఏదైనా ఉంటే మిస్టేక్ ఖచ్చితంగా చెప్పగలరు. మిస్టేక్ చెప్తే తప్పు లేదండి. మీకు బాగుంది అంటే బాగుంది, లేదు అంటే లేదు. ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మనము ఎవరైనా ఎదుటి వాళ్ళు తప్పు చేసి చెప్పడంలో తప్పు లేదండి. అందరూ పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను. ఎవరు ఏది అన్నా కూడా నేను పాజిటివ్గానే తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే నేను ఏదైనా అంటే దాని వెనకాల ఇంకా ఏదో సంథింగ్ మీరు ఆశిస్తున్నారు అని నేను అనుకుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.